నెక్స్ట్ వాట్ ఎవర్ హీ క్యాన్, మనం ఎంతలో అయినా సరే మన మీద మనం డిపెండ్ అయ్యి బతకాల, ఇంకొకరి మీద ఆశపడి ఇంకొకరి మీద ఏదో చేస్తారని దీంతో బతకూడదు. అందుకనే కాంగ్రెస్ పార్టీని మేము విడిచిపోయినప్పుడు కూడా మెనీ పీపుల్ డెంట్ కమ్ విత్ అస్, బట్ హీ హ్యాడ్ నాట్ ఈవెన్ అ థింగ్ టు సే అబౌట్ ఎనీబడి. పలానోళ్ళు రాలేదని కానీ ఒక్క రోజు కూడా ఒక క్షణం కూడా అనుకోలే, వీళ్ళు రాలేదే వీళ్ళు చేయలేదే అని కూడా. ఎందుకంటే అంటే ఉండే దాంతో మనం ఏం చేసుకోగలము అనే మనసు. రైట్. కాంగ్రెస్ పార్టీని వదులుకొని ఒక పార్టీని ఫ్లోట్ చేసి ఇండిపెండెంట్గా ముఖ్యమంత్రి అయ్యారు. ఒక హీరో కైండ్ ఆఫ్ జర్నీ ట్రాన్స్ఫర్మేషన్ జగన్ గారిలో చూశాను. ఈ సక్సెస్ని ఇలా రాష్ట్ర ప్రజలు చూస్తూ ఉన్నప్పుడు ఆ పార్టీ మళ్ళీ ఇక్కడ పాగా వేయాలనుకుంటుంది. మీకు ఎలా అనిపిస్తోంది చూస్తూ ఉన్నప్పుడు ఈ సందర్భాలు? రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది, ఆల్మోస్ట్ ఆల్ అసలు జీరో ఇక్కడ కదా ఆ పార్టీకి సంబంధించి. వాళ్ళు ఇప్పుడు మళ్ళీ ప్లాన్ చేస్తున్నారు. అంటే ఎవరైనా ప్లాన్ చేసుకోవచ్చుమా, బట్ వాళ్ళు మంచి పద్ధతుల్లో ఉంటే ప్రజలు అనుగ్రహిస్తారు, దేవుడు అనుగ్రహిస్తాడు. కానీ వాళ్ళు మంచి పద్ధతుల్లో పోవడం లేదు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విభజించినప్పుడు మంచి పద్ధతుల్లో పోలేదు, రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని వేధించినప్పుడు మంచి పద్ధతుల్లో పోలేదు, ఇప్పుడు కూడా వాళ్ళు మంచిగా పోవడం లేదని నేను అనుకుంటా. సో ఐ డోంట్ థింక్ యూజువలీ గాడ్ సేస్ yes to some kind of things like that. ఓకే, మంచి పద్ధతుల్లో పోతే ఎవరైనా కూడా మంచిగా పోతే ఎవరికైనా కూడా మేలు జరుగుతుంది. కానీ ఒక సీనియర్ మోస్ట్ లీడర్ అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు అనేక దఫాలుగా ముఖ్యమంత్రి పాత్ర పోషించినారు, ప్రతిపక్ష హోదాలో ఉన్నారు. జగన్ గారి మీద వ్యక్తిగత విమర్శలు చేస్తూ ఉంటారు, మీరు చూసే ఉంటారు. గులక రాళ్ళు ఇచ్చుకొని కొట్టండి అండ్ చావుకు సంబంధించిన మాటలు కూడా స్పీచెస్లో బహిరంగంగా మాట్లాడుతూ ఉన్నప్పుడు అవి చూస్తే మీకు ఏమనిపిస్తూ ఉంటుంది? నేను చంద్రబాబు గారి స్పీచెస్ చూడమ్మా ఎప్పుడే, కానీ విన్నప్పుడు అట్లీస్ట్ ఐ రీడ్ ఇన్ ద పేపర్, I read only the bullet points, I don't read the details also. కానీ అంత వయసోళ్ళు, అంత పెద్ద స్టేచర్లో ఉండేటోళ్ళు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన అంటున్నాడు. ఇట్లాంటివన్నీ ఉన్నప్పుడు వాళ్ళు హుందాగా మాట్లాడాలా, ఒకరికి ఆదర్శవంతంగా మాట్లాడాలా. ఇప్పుడు ఆయన మాట్లాడినట్టే ఎవరైనా తిరిగి ఆయనకు వ్యతిరేకంగా అదే మాదిరిగా మాట్లాడితే ఆయనకు నచ్చుతుందా? చంద్రబాబు గారిని రాళ్ళతో కొట్టాలా, గ్లాస్తో పొడచాలా, చంపేయండి, నిన్ను చంపేస్తే ఏం చేస్తావని ఇవన్నీ. ఇప్పుడు శ్రావణి మాట్లాడింది అనుకో చంద్రబాబు గారిని, నచ్చుతుంది ఆయనకు? ఇస్ దట్ వాట్ హీ వాంట్స్ శ్రావణి టు లెర్న్? వాట్ డూ యూ థింక్? నో, ఇట్స్ రాంగ్ యాక్చువల్లీ. యా మ్యామ్, నిన్న నేను ఈ ఇంటర్వ్యూ కోసం వచ్చినప్పుడు కడప, ప్రొద్దుటూరు, పులివెందుల, వెంపల్లి, ఇలా వేల్పూరు, ఇలా అనేక విలేజెస్ ట్రావెల్ చేశాను. చూద్దాం, జగన్ గారు మొన్న ఇక్కడ నామినేషన్ వేసే రోజు ఒక స్పీచ్లో మాట్లాడారు, కడప అంటే కల్చర్, కడప అంటే ట్రెండ్, కడప అంటే నమ్మకం అని చెప్పి. ఒకసారి ఆ కల్చర్ని, ఆ ట్రెండ్ని చూద్దామని వెళ్ళాను. సీరియస్లీ ఆయన అన్న పదానికి ఇక్కడ జరిగిన డెవలప్మెంట్కి పెద్దగా తేడా ఏం కనిపించలేదు. వాట్ ఈస్ కల్చర్ హీ ఎక్స్ప్లోర్డ్, వాట్ ఈస్ డెవలప్మెంట్ హీ షోన్, వాట్ ఈస్ ట్రస్ట్ అక్కడ కనిపిస్తోంది. ఎందుకంటే ఒక ఇంటికి వెళ్తే దేవుడి ఫోటో పక్కన మీది జగన్ గారిది ఒక ఫోటో పెట్టుకొని వాళ్ళు పూజ చేస్తూ ఉన్నారు. సో ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు ఇంత ఎఫెక్షన్ని, ఎలా చూస్తారు ఈ డెవలప్మెంట్స్ని? ఇది జగన్ గారికి నాకు మా ఊరు, మా ఇది చిన్నప్పటి నుంచి మాకు ఇక్కడ అసోసియేషన్ ఎక్కువ. జగన్ గారి స్పీచ్లో పులివెందుల కల్చర్ మంచి చేయడం, పులివెందుల కల్చర్ మంచి మనసు ఉండడం, పులివెందుల కల్చర్ భయపడకుండా ఉండడం, పులివెందుల కల్చర్ దేనికైనా కూడా వెనక్కి తగ్గకుండా ఉండడం అని చెప్పినప్పుడు ఒక పులివెందుల సిటిజన్గా నాకు కూడా చాలా సంతోషం అనిపించింది. ఐ ఫెల్ట్ వెరీ ప్రౌడ్. ఓకే, రైట్ మ్యామ్. 2024లో మరొకసారి గెలిపించాలి అని కోరుతున్నారు, మీరు ప్రచారం చేస్తూ ఉన్నారు. గెలిపిస్తే మళ్ళీ డబ్బులు పంచడం తప్ప రాష్ట్ర అభివృద్ధి ఏమి ఉండదు అనే ప్రతిపక్ష నేతల విమర్శలకి యాజ్ ఎ ఉమెన్ ఎంటర్ప్రీనర్, వైఫ్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటి? డబ్బులు పంచడం గురించి we just discussed before this. Why I think it's not డబ్బులు పంచడం, it is just taking care of minimum security of anybody. BPL people. ఇప్పుడు మనకు 5 ఏళ్లలో మనకు 75,000 కంటే ఎక్కువనే ఉంది కదా, శ్రావణికైనా భారతికైనా. మనకు పని చేసుకోకపోయినా ఆ మేరకు వస్తుంది కదా, మరి వాళ్ళకి ఎందుకు రాకూడదు? We are all using the earth's resources only. We are all born to the earth, onto the earth as equal people. పుట్టినప్పుడు అందరము పుట్టుకతో వస్తాము, అందరం పుట్టడమే, అందరము చనిపోవడమే కదా. మరి నాకు మాత్రం ఎందుకు 75,000 కంటే ఎక్కువ?
75,000 ఉండగలగాల, వాళ్ళకి ఎందుకు ఉండకూడదు అనుకుంటున్నాం. సో అబౌట్ ద ఫ్రీ మనీ, ఐ మీన్ వీ జస్ట్ స్పోక్ అబౌట్ దట్. రిగార్డింగ్ డెవలప్మెంట్, ఇఫ్ యూ సీ ది amount of capital expenditure that has been spent in the last 5 years, not just in the big things like ports, medical colleges, harbors, industries, ivanni pakkan pedte kuda we also have things like schools, hospitals, ante village secretariats, all of these things are also క్యాపిటల్ ఎన్ని డెవలప్మెంటే కదా. సో డెవలప్మెంట్ లేదని ఎందుకంటారు? ప్రతి ఊర్లో మీరు చూడండి, మా ఊర్లో జరిగినట్టయితే నాకు తెలుసు, కానీ ప్రతి ఊర్లో ప్రతి మున్సిపాలిటీలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు టేకప్ అయినాయి. ఐ థింక్ ఐ హావ్ సీన్ క్వైట్ అ లాట్ ఆఫ్ వీడియోస్ ఆల్సో ఆన్ సోషల్ మీడియా, పీపుల్ పుట్టింగ్ అప్ ఆన్ యూట్యూబ్, మా ఊర్లో జరిగిన చేంజెస్ అని క్వైట్ అ లాట్ హ్యావ్ కమ్. వాలంటీర్లీ వాళ్ళకి వాళ్ళే పార్క్స్ డెవలప్ అయినాయి, ఊర్లలో రోడ్లు డెవలప్ అయినాయి, వాక్వేస్ డెవలప్ అయినాయి, ఇవన్నీ కూడా డెవలప్మెంటే కదా. అగ్రికల్చర్ అలైడ్ ఇండస్ట్రీస్ కూడా చాలా వచ్చినాయి. గోడౌన్స్ కడుతున్నారు, ఈ కోల్డ్ స్టోరేజెస్ కడుతున్నారు. బికాస్ ఆర్స్ ఇస్ మోస్ట్లీ అన్ అగ్రేరియన్ స్టేట్ యాజ్ వెల్ యాజ్ అ కోస్టల్ స్టేట్ విత్ అ బిగ్ సీ లైన్. దట్స్ వాట్ వీ హ్యావ్ ఇన్ అవర్ స్ట్రెంగ్త్. సో వాటిల్లో అ లాట్ ఆఫ్ యాక్టివిటీస్ ఆర్ గోయింగ్ ఆన్ టు డెవలప్ ద స్టేట్. రాజశేఖర రెడ్డి గారి పాలన చూసిన తర్వాత అగైన్ జగన్ గారి పరిపాలన, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మాట్లాడుకునేది ఎడ్యుకేషన్, హెల్త్, అగ్రికల్చర్, ఎడ్యుకేషన్, హెల్త్, అగ్రికల్చర్. ఎందుకు ఈ మూడిటి చుట్టే జగన్ గారి ఆలోచనలు, ఆయన వెనుకున్న మనుషుల ఆలోచనలు ఉంటాయి? అంత ఇష్టం ఎందుకు? పేదల నాయకుడిగా, పేదల కోసం ఉండే నాయకుడిగా ఎందుకు అంత తపన పడుతూ ఉంటారు అంటే ఏం చెప్తారు? వాళ్ళే మోస్ట్ నీడ్. ఇప్పుడు మనం కుటుంబ పెద్దగా ఉంటే మనం ఇంట్లో ఏది ఫస్ట్ నీడో అదే టేక్ కేర్ చేస్తాం కదా. సో దట్స్ వన్ థింగ్. అండ్ ది అదర్ థింగ్ ఈజ్, ఐ థింక్ ఐ ఫీల్ యునో జగన్ గారు ఈజ్ అ గుడ్ బిజినెస్ మెన్. వాట్ ఎవర్ రిసోర్సెస్ ఆర్ దేర్, హీ నోస్ హౌ టు యూజ్ ఇట్ వెల్, హీ నోస్ హౌ టు మేక్ ద బెస్ట్ ఆఫ్ ఇట్. నన్ను ఎవరన్నా అడిగితే నీ డబ్బులు ఎక్కడ పెడతావు అంటే ఐడ్ లైక్ టు కీప్ ఇట్ విత్ జగన్ గారు, బికాస్ హీల్ డెఫినెట్లీ డూ వెల్ విత్ ఇట్. అంటే పోగొట్టడు, దాన్ని వృద్ధి చేస్తాడు అని. సో ఐ థింక్ రాష్ట్రం కూడా ఐ థింక్ ఈజ్ ఇన్ గుడ్ హ్యాండ్స్ విత్ హిమ్, ఈజ్ వాట్ ఐ పర్సనలీ ఫీల్. ఓకే, రైట్. పర్సనల్గా ఏమైనా సజెషన్స్ ఇస్తారా జగన్ గారికి ఎప్పుడైనా? అంటే ఈ డిస్కషన్స్ జరిగినప్పుడు ఈ పథకం గురించి, మీకు నచ్చిన అంశం గురించి? నాకు నచ్చిన దానిల గురించి చెప్తాను. నేను ఏదైనా ఫీడ్బ్యాక్ వింటే ఫీడ్బ్యాక్ చెప్తాను, కానీ నేను సలహాలు సూచనలు ఇవ్వను. ఓకే. ఎస్పెషలీ లోకల్ నుంచి గ్లోబల్ వరకు జగన్ గారు తీసుకున్న అనేక డెసిషన్స్లో ద కార్పొరేట్ స్కూల్ సిస్టమ్, అక్కడ ఏపీ గవర్నమెంట్లో అనేక పాఠశాలలు అభివృద్ధి చెందాయి. ఇంగ్లీష్ మీడియంస్ గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు మ్యామ్. ఎందుకు అలాంటి ఆలోచన? పిల్లలందరికీ ఇక్కడ ఎన్ని విమర్శ వచ్చినా స్టిల్ అది కంటిన్యూ చేయాలనుకోవటం, వెనక్కి తగ్గకపోవటం, ఆ స్కూల్ సిస్టమ్ కావచ్చు, ఎడ్యుకేషన్ ఇంగ్లీష్ మీడియం పరంగా ఎందుకు అలాంటి స్టెప్ తీసుకున్నారు? మన పిల్లలకు మనం ఎందుకు